నమస్తే, నేను మీ నగేష్. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలు వెల్లడయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి 49 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 48 మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లు, కాంగ్రెస్ 6, ఈ కూటమిలో మెంబర్గా ఉన్న సిపిఎం 1 స్థానము గెలిచాయి. బీజేపీ ఈ రాష్ట్రంలో కేవలం 29 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లాను నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. అయితే ఇక్కడ పీడీపీ కేవలం 3 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన కూతుర్ని కూడా ఈ ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారు. ఇక 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, ప్రజలు కూటమికి సంబంధించిన సుస్థిర ప్రభుత్వానికే పట్టం కట్టడం జరిగాయి. 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు అసలు జీర్ణించుకోలేకపోయారని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా రుజువైంది. అలాగే మాజీ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ పార్టీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏమాత్రం కూడా ప్రభావం చూపలేకపోయింది. జమ్మూ కాశ్మీర్లో సాధారణ ఓటర్లతో పాటు సైన్యము, అంటే వివిధ ప్రాంతాల నుంచి అక్కడ మిలిటరీలోకి వచ్చి పనిచేస్తున్న సైన్యానికి సంబంధించిన ఓటర్లు, వారి కుటుంబ సభ్యుల ఓటర్లు కూడా గణనీయమైన సంఖ్యలోనే జమ్మూ కాశ్మీర్లో ఉంటారు. ఈసారి ఎన్నికల్లో సైన్యంతో పాటు, అంటే సైన్యంలో పనిచేసే సైనికులు, ఇతర అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న అగ్నివీర్ ఒక నిర్ణయం, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో సైన్యానికి సంబంధించి తీసుకున్న అనేక రకాల నిర్ణయాలు ఈ సైనిక కుటుంబాల్లో, సైనికుల్లో వ్యతిరేకత రావడానికి ఒక కారణంగా అక్కడి రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ఆప్ 1 స్థానాన్ని సంపాదించి అసెంబ్లీకి అడుగుపెడుతోంది. ఆపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపైన చాలా ఆశలు పెట్టుకొని బరిలోకి అయితే దిగింది, కానీ కేవలం 1 స్థానంతో అక్కడ ప్రభుత్వంలో 1 స్థానంలో అక్కడ అసెంబ్లీలోకి అయితే అడుగు పెట్టబోతోంది. ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఒక తీరని నిరాశను మిగిలించాయని చెప్పవచ్చు. ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా తాము గెలవబోతున్నామని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందుకు తగ్గట్లుగానే అక్కడ ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు, రాజకీయ పరంగా ప్రత్యర్థులపైన చేయాల్సిన వేధింపులు, ఇతర పనులన్నీ కూడా చేసేసింది. అయినా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించలేదు. సో ఇక హర్యానా విషయానికి వస్తే ఇక్కడ కూడా 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈసారి హ్యాట్రిక్ సాధించింది. ఈ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఇటు హర్యానాలోనూ అటు జమ్మూ కాశ్మీర్లోనూ సర్వేల ఫలితాలన్నీ కూడా బోర్లా పడ్డాయి. కాంగ్రెస్కు హర్యానాలో ట్రంపింగ్ మెజారిటీ వస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని సర్వేలన్నీ కూడా చెప్పాయి. అయితే ఈ సర్వేలు ఏవి కూడా కరెక్ట్ కాలేదు, అటు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ, ఇటు హర్యానా విషయంలో కానీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలు, బీజేపీ 48 స్థానాలు, ఇండిపెండెంట్లు 2, అదర్స్ 3 స్థానాలు గెలిచాయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ హ్యాట్రిక్ సాధించకుండా ఎలాగైనా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి విశ్వాసంతో ఉండేది. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. అక్కడ ప్రభుత్వం మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రైతుల్లో అటు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, ఈ 2 మాకు కలిసి వస్తాయి. దీంతోపాటు భారతీయ జనతా పార్టీలో ఉండే అంతర్గత కలహాలు కూడా ఈసారి తమకు కలిసి వచ్చి హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్మింది. ఇందుకోసమే ఆప్తో ఆ రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవడానికి కూడా స్థానిక నాయకులు వ్యతిరేకించారనే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఆప్తో పొత్తు పెట్టుకోలేదు. దీనివల్ల అక్కడ మరోసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. మొత్తం మీద చూస్తే అటు జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి, ఇటు హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి, 2 పార్టీలకు కూడా ఆయా రాష్ట్రాల ప్రజలు షాకింగ్ ఫలితాలను ఇచ్చారు.
జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అస్సలు ప్రభావం చూపలేకపోవడం అనేది ఆ పార్టీకి రుచించలేకపోతుంది. హర్యానా ఎన్నికల ఫలితాల మీద తమకు అనుమానం ఉందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల్లో గోల్మాల్ జరిగిందని, తాము ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించబోతున్నామని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామని, అసలు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదని జయరాం రమేష్ చెప్తున్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఏమైనా సమీకరణలకు, మార్పులకు కారణమవుతాయనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.